యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తన తండ్రిని మోసం చేశావని నీ బిడ్డలు నమ్మిన మాట చెప్తావా? ఇప్పుడు చెప్పు సీతారత్నం, ఆ పసి మనసుల మీద పచ్చబొట్టులా రాయబడిన వాళ్ళ తల్లి వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చగలవా? నా తల్లి పతిత కాదు పతివ్రత అని వాళ్ళని నమ్మించగలవా? సరే, ఒకవేళ నువ్వు నిజం చెప్పేసి మహాలక్ష్మిని నమ్మించే ప్రయత్నం చేసినా జరిగేదేంటో తెలుసా? తనకి నువ్వు కన్న తల్లివని మాత్రమే తెలుస్తుంది. మంచి తల్లివని మాత్రం కాదు. అంతేకాదు, ఇన్ని రోజులు అమ్మ ఒడిలో గౌరవంగా చూసిన ఈ అమ్మని ఇప్పుడు ఛీ అని అసహించుకుంటారు. ఆ తర్వాత ఏముంది, ఈసారి పూర్తిగా నీకు దూరం అయిపోతుంది. ఫైనల్గా నాకు కావాల్సింది కూడా అదే అనుకో. నేను చేయాలనుకుంది ఇప్పుడు నీ వల్ల సులభమైపోతుంది. ఏమంటావు సీతారత్నం? చెప్తావా? చెప్తావా? చెప్పేసే. నాగవల్లి, సీతారత్నం, జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. అర్చినంత మాత్రాన నువ్వేవీ సాధించలేవు. ఆంటీ, సారీ ఆంటీ, వెయిట్ చేయించినట్టున్నాను. ఇంటర్వ్యూ కదా, గుడికెళ్ళొస్తున్నాను. ఏం పర్వాలేదమ్మా, ఆలస్యమేం అవలేదు. కరెక్ట్ టైంకే వచ్చావు. ఆంటీ, టీ ఏమైనా? టీ అయినా పార్టీ అయినా నీకు ఉద్యోగం రావాలి, అప్పుడే ఏదైనా. వెళ్దామా? ఒక్క నిమిషం ఆంటీ, ఫైల్ తీసుకొస్తాను. అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎలాగైనా ఈ ఉద్యోగం నాకే రావాలని ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించాలి తల్లి? దాని విషపు కూరల్లో నువ్వు చిక్కుకోకూడదని కోరుకోవడమే నా ఆశీర్వాదం. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. అలాగే అమ్మా. ఆంటీ, పదండి. భగవంతుడా, నన్ను ఎటువంటి నిస్సహాయ స్థితిలో వదిలేసావు తండ్రి. కన్న తల్లినని బిడ్డతో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి ఏ తల్లికి రాకూడదు. ఎలా నా బిడ్డని కాపాడుకోవాలి? ఎలా? మహాలక్ష్మి, ఏమైందమ్మా? అది ఏంటమ్మా? ఏం మాట్లాడవేంటి? ఏమైంది? అది చైత్ర ఫోన్ చేసిందమ్మా. అక్క ఫోన్ చేసిందా? అవునమ్మా. ఎందుకమ్మా? ఈరోజు వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నారట. అక్కడ తనతో
తన పుట్టింటి వాళ్ళు కూడా ఉండాలని ఆశపడుతుందమ్మా. మనల్ని ఇప్పుడే అక్కడికి రమ్మని చెప్పింది. మనం వెళ్దామమ్మా. అక్కకక్కడ ఎవరున్నారు చెప్పు. ఆంటీ. ఏంటి మహాలక్ష్మి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? లేదంటీ, మేం వెళ్ళాలి. అక్క పిలిచిందంటే అది ఎంత ముఖ్యమైన పనైనా అక్క కంటే నాకేది ఎక్కువ కాదు. ఆంటీ, మేం తప్ప అక్కకెవ్వరూ లేరు. సారీ ఆంటీ, ఏమనుకోవద్దు. అక్కని బాధ పెట్టలేను. వ్రతం ఎంత ముఖ్యమో నీకు ఉద్యోగం కూడా అంతే ముఖ్యం కదమ్మా. నా మాట కూడా నేను పోగొట్టుకోలేను. నువ్వు వస్తున్నావు అంతే. వ్రతం ఉందనే కదా వెళ్తానంటున్నావు. వ్రతం లేకపోతే నేను పంపించిన సీడీ ఆ ఇంట్లోకి చేరితే ఇంకా వ్రతమే ఉంటుంది. ఆంటీ, ఏమంటున్నారు? అదేనమ్మా, వ్రతం అయిపోయాకైనా వస్తావు కదా అని. తప్పకుండా వస్తానంటీ. వ్రతం అయిపోగానే వస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. పదమ్మా. పదమ్మా. వస్తావు, నువ్వెలాగైనా వస్తావు. రప్పిస్తాను. నేనాడించే ఈ వైకుంఠపాడిలో మింగేసే పావులు తప్ప నిచ్చెనలుండవు. 10 నిమిషాల్లో ఆ సీడీ ఆ ఇంటికి చేరాలి. అర్థమైందా? అర్థమైంది మేడం, పక్కనే ఉన్నాను. కన్నయ్య, కన్నయ్య ఎక్కడికి? నీతో కలిసి పూజ చేయాలి కదా. అవునా, పద అయితే. ఎక్కడికి? ఇదిగో బియ్యము, పసుపు, కుంకుమ, వీటితో అక్షింతలు చేయాలి కదా. అక్షింతలా? నేనా? సత్యనారాయణ వ్రతంలో పీటల మీద కూర్చునే జంట అక్షింతలని ప్రిపేర్ చేయాలి. అలా చేస్తే వ్రత ఫలితం బాగుంటుంది అని అంటారు. అవునా? తప్పకుండా చేస్తాను. అక్షింతలతో మొదలుకుని నీతో కలిసి పూజలో కూర్చుంటాను. వ్రతం పూర్తి చేస్తాను. అంతేకాకుండా నీ చేతికి కంకణం కూడా కడతాను. అండ్ నువ్వు అడిగావు కదా, నీ నుదుటిన బొట్టు కూడా పెడతాను. ఓకేనా? ఇవన్నీ చేస్తాను. वाह वाह हुजूर वाह, आपके बातें सुनकर तन रोमांचित हो गई और हमारे मन प्लावित हो गई. ओ मेरी जान, मैं इस समय आपको गले लगाऊंगी. నువ్వు సూపర్ కన్నయ్య. నెత్తిన తలంబ్రాలు పడలేదని ఆ ఒక్క లోటు కూడా తీర్చేశావు. అసలు నువ్వు మామూలు మొగుడివి కాదు, పర్ఫెక్ట్ మొగుడివి. కళ్ళు మండుతుంటే ఏంటి నువ్వు? అరే, మన జంటను చూసే జనానికి కదా కళ్ళు మండాల్సింది. నీకెందుకు కళ్ళు మండుతున్నాయి? కళ్ళల్లో పసుపు కుంకుమ ఏదో పడింది. అయ్యో, ఆ మాట చెప్పాలి కదా మరి.
నీ మంటను చల్లార్చడానికే కదా నేనున్నది. చూపించు. అరే చూపించు. తగ్గిందా? సరే ఆగు, నీళ్ళు తీసుకొస్తాను. పిచ్చి చైత్ర, ఈరోజు నేను ఏదనుకుంటే దానికి రివర్స్లోనే అన్ని పనులు జరుగుతున్నాయి. నీతో కలిసి అక్షింతలు కలుపుతాను అన్నాను, కానీ అవి కాస్త నీలపాలైపోయాయి. ఇక్కడ నువ్వు అనుకుందే కాదు, నేననుకుంది కూడా జరగదు. ఏంటి కన్నయ్య, ఒక కంట్లో పెయిన్ ఉన్నా ఇంకో కన్నేంటి తెగ ఆనందపడుతుంది? మన ఇద్దరి మధ్య ఉన్న అందమైన కెమిస్ట్రీ చూసా. ముందు దీని సంగతి చూడు. ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు నీళ్లు తాగాలా? నవ్వకుండా ఏం చేయాలో చెప్తావా? సరే సరే సరే. నీ ఎదుట నేనున్నాను. నిజంగా నీకు నా మీద బాగా ఇష్టం కలిగిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాను, అదంతా ఒక కళ అని వదిలేస్తాను. చెప్పు కన్నయ్య. కరెక్ట్, నేనే చెప్తా. ఏంటి? ఇలా అనడమే కదా అందరూ చేసేది. అదే, ఇది నువ్వు వాటర్లో చెయ్యి. దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? తగిందా? ఏంటి కన్నయ్య, పెదవి దాచిన నవ్వుతో ప్రేమగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావా? ఈ నవ్వులో అర్థం ఏంటో పోను పోను నీకే తెలుస్తుందిలే. లక్ష్మి, దీప్తి. మేడం చెప్పండి మేడం. డెకరేషన్ మొత్తం పూర్తి కావస్తుంది. మీరు పూజకు కావాల్సిన సామాన్లన్నీ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మేడం. వదినా, నువ్వేమో ఆనంద్ స్మైలీల పెళ్లి జరిగిందని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నావు. ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నావు. కానీ ఈ వ్రతం ఏదో తన పెళ్లి జరిగినందుకే అన్నట్టు ఆ చైత్ర తెగ హడావిడి చేసేస్తుంది. ఏంటి హంస నువ్వనేది? అవునదినా, ఈ ఇంట్లో ఆనంద్ స్మైలీ పెళ్లి జరిగినట్టు లేదు. వీరా చైత్రల పెళ్లి జరిగినట్టు అనిపిస్తుంది. కొత్త వాళ్ళెవరైనా వచ్చి కోడలెవరా అని చూస్తే దాన్నే అసలు కోడలేమో అని అనుకుంటారు. అలా అందరి దృష్టిని తన వైపే తిప్పుకుంటుంది. దానికి తోడు విరాజ్కి ఏమైందో ఏమో, దాని చుట్టే తిరుగుతున్నాడు. ఈరోజు వ్రతంలో దాంతో పాటు పూజలో కూర్చుంటాను అంటున్నాడు. అయ్యో హంస, నువ్వేదో భ్రమపడుంటావు. విరాజ్ ఎందుకు పూజలో కూర్చుంటాడు? వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడికి దండం కూడా పెట్టలేదు. అలాంటి వాడు పూజలో ఎందుకు కూర్చుంటాడు? కానీ దాని ఎత్తుగడల గురించి ఆలోచిస్తే విరాజ్ని ఎంత దూరమైనా తీసుకొస్తుందని అనిపిస్తుంది. హంస, చివరికి వ్రతం విషయంలో కూడా గొడవ జరుగుతూ ఉండాలా? జరిగేది ఎలా జరుగుతుందో జరగని. అన్ని విషయాలు పట్టించుకుంటే వ్రతం ప్రశాంతంగా ఎలా చేయగలం చెప్పు? పెద్దోడా, సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే మన ఇంట్లో అతి ముఖ్యమైన పూజరా. ఎలాగైనా సరే చిన్నోణ్ణి సతీ సమేతంగా పీటల మీద కూర్చునేలా చేయనా? బామ్మా, నా ప్రయత్నం కూడా అదేనే. ఎలాగైనా జరిగేలా చేద్దాం, సరేనా? ఒరే ఆనంద్, వస్తున్నామ్మా. కలెక్టర్ గారికి ఫోన్ చేశావా? ఇన్ఫార్మ్ అయితే చేశానమ్మా. సరే, వాళ్ళు ఎంతవరకు వచ్చారో ఒకసారి కనుక్కో. మళ్ళీ ఆలస్యం అయితే ఇబ్బంది అవుతుంది. సరే.
హలో ఆనంద్ గారు. కలెక్టర్ గారు మీరు బయలుదేరారు కదా? ఆన్ ది వేనే ఆనంద్ గారు. ఇన్ టైంలోనే వచ్చేస్తాను. నో వరీస్. ఓకే. ఆనంద్, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వరా, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం అండి. అమ్మా అక్షర. చెప్పండి ఆంటీ. మీ అత్తయ్య గారు అరవింద్ కూడా వస్తున్నారమ్మా? అత్తయ్య గారు రావట్లేదు ఆంటీ. ఆయన వస్తున్నారు. ఆయన వేరే వెహికల్లో వస్తున్నారు. నేను ఎండోమెంట్ వాళ్ళతో స్వామివారి విగ్రహం తీసుకుని డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తాను. అలాగేనమ్మా. సరే ఆంటీ, ఉంటాను. మంచిదమ్మా. అత్తయ్య గారు గుడి నుంచి విగ్రహం తీసుకొని కాసేపట్లో వచ్చేస్తారు. అత్తయ్య, గుడి నుంచి తేవడమేంటి? వ్రతానికి విగ్రహాన్ని అలా కూడా ఇస్తారా? ఆ విగ్రహం ఈ ఇంటిదే స్మైలీ. ఈ ఇంటి విగ్రహమా? మరి గుళ్ళో ఉండటమేంటి? ఎన్నో తరాలుగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్న స్వామివారిని మన పూర్వీకులు దేవాలయానికి దారాదత్తం చేశారమ్మా. ఇప్పుడు దేవాలయంలో ఉత్సవ విగ్రహంగా భక్తులకి దర్శనమిస్తున్న స్వామివారు ఒకప్పుడు ఈ గడపలోనే కొలువై ఉండేవారు. అందుకే ఈ ఇంట్లో ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినా ఆయన విగ్రహానికి పూజ జరిపించడం మన ఆనవాయితీ. అందరిళ్లలో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది కాదమ్మా ఈ ఇంట్లో జరిగే వ్రతం. ఏ చిన్న విషయంలోనూ పొరపాటు జరగకుండా, నియమాలని ఉల్లంఘించకుండా నిష్ఠ నియమాలతో జరిపించే కార్యక్రమం మాది. అందుకే స్మైలీ, అత్తయ్య గారు వ్రతం విషయంలో ఏ తప్పు దొరలకూడదని శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని అంటున్నారు. సరే, మీరు వెళ్ళి మిగతా పనులు చూడండి. ప్రకాష్, మేడం, ఇక్కడ మండపం ఏర్పాటు చేయాలి. దాని సంగతి చూడండి. అలాగే మేడం. అత్తయ్య గారు, మీరు నాతో రండి, మిగతా పనులు చూద్దాం. ఇదిగో ఆనంద్. అసలు నేను ఇక్కడ పనులని ఎవరు చేయమన్నారే? హంస, మీరెవ్వరూ పనులు చేయరు. చేస్తున్న తన్నెందుకంటున్నావు? అమ్మా, లేకపోతే ఏంటే? వ్రతం అంటే ఫంక్షన్ కాదు, భగవంతుడికి సేవ చేసుకోవడం. కానీ మనమేం చేస్తున్నాం? పని వాళ్ళకి అది చేయి ఇది చేయని కాలు మీద కాలు వేసుకొని అన్ని పనులు వాళ్ళకే చెప్తున్నాం. తోరణాలు కడతారు, అలంకరణ చేస్తారు, ప్రసాదాలు, వంటలు అన్నీ వాళ్లే కదా చేస్తారు. మనమేం చేస్తాం? పట్టు వస్త్రాలు కట్టుకొని పంతులు గారు చెప్పిన కథ అంతా వినేసి చివర్లో మమ అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం. ఆర్తి కళ్ళకద్దుకొని ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటాం. వ్రతం అయిపోయింది, అంతేనా? అన్ని పనులు మనమే చేసుకోలేకపోయినా కనీసం మన వరకైనా కొన్ని పనులైనా నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అప్పుడే స్వామివారికి మనసు నిండుతుంది, మన వ్రతఫలం కుటుంబానికి దక్కుతుంది. ఇవేవి చేయకుండా ఎంత ఖర్చు పెడితే ఏంటి, ఎంత పూజ చేస్తే ఏంటి? బామ్మ, నువ్వు చెప్పింది కరెక్టే. అమ్మా, అత్తయ్య, ఈరోజు మన ఇంట్లో జరగబోయే వ్రతానికి పని వాళ్ళందరూ అతిథులు మాత్రమే. ఇక ఈ వ్రతానికి సంబంధించిన ఏ చిన్న పనైనా సరే మన ఇంట్లో వాళ్ళమే మనమే చేసుకోవాలి. ఏమంటారు? అలాగే నాన్న. బామ్మ, సంతోషమా? భక్తి అంటే ఇదిరా పెద్దోడా. ఇలా చేస్తే సంతోషించేది నేను కాదు, ఆ భగవంతుడు. చైత్ర గారు, ఇక్కడ పని అయిపోయాక తర్వాత ఏం చేస్తారో ఆ వర్క్ ఫినిష్ చేసేయండి, సరేనా? అలాగే ఆనంద్ గారు. స్మైలీ, నువ్వేం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానండి. నేను కూడా ఏదో ఒకటి చేస్తానులే. ఏదో ఒకటి కాదే, అసలు వ్రతం అంటే ఏం చేయాలో ముందు అది తెలుసుకో. విరాజ్,
విరాజ్, ఏంటన్నయ్య? ఈరోజు వ్రతానికి సంబంధించిన అన్ని పనులు మన చేతులతో మనమే చేస్తున్నాం. చేయను అంటే కుదరదు, సరేనా? పనులంటే బేసిక్గా నేను చేయడానికి ఏముంటాయి? అవునేముంది. చైత్ర గారు మీరు చెప్పండి. ఆనంద్ గారు, మేమిద్దరం కలిసి ఎంట్రన్స్ లో తోరణాలు కడతాం. ఆ ప్లేస్ అంతా మేమే అలంకరించేస్తాం. వెరీ గుడ్, అలాగే కానివ్వండి. అలాగే ఆనంద్ గారు. ఫైన్,